తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. రాబోతున్నది అధిక జ్యేష్టం. అసలు అధిక జ్యేష్టం విశిష్టత ఏంటో మాట్లాడుకుందాము. అలాగే ఈ మాసంలో అధిక మాసం అని అనగానే ఎటువంటి ముహూర్తాలు కానీ శుభకార్యాలు కానీ ఏవి చెయ్యరు, ఎందుకు? అలాగే ఇంకా విశేషంగా మనం ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేయొచ్చా? అసలు ఈ అధిక మాసంలో చెయ్యవలసిన చెయ్యకూడని పనులేంటి తెలుసుకుందాం, గురుగారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. గురుగారు, మీరు జ్యేష్ఠ మాసం, అధిక జ్యేష్టంలో విశేషమైన రోజులంటే ఖచ్చితంగా పౌర్ణమి అని చెప్పారండి. అధిక జ్యేష్టంలో వచ్చేటువంటి పౌర్ణమి విశిష్టత, ఆ రోజు విధిగా చేయవలసింది ఏమిటి తెలియచేస్తారా? అధిక జ్యేష్టము అనంటేనే అమోఘమైనటువంటిది. అందులో పౌర్ణమి అంటే ఇతపూర్వం మనం చెప్పుకున్నాం, పూర్తిదాయకము అంటే శేషము అనేటువంటిది ఉండదు. మనకి ఏదైతే రావాలో అది పూర్తిగా వస్తుంది, ఏదైతే పోవాలో అది పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. అంత విశేషమైనటువంటిదే పౌర్ణిమ. అందులోనూ కూడా ఆ రోజు మనకు అనురాధ నక్షత్రం వచ్చిందండి. ఈ అనురాధ నక్షత్రము అనేటువంటిది మిత్రోదేవత. దాదాపుగా అనురాధ నక్షత్రము అంటే ఎవరికి గొడవలు ఉండవు ఆ నక్షత్రంలో జన్మించిన కంచి పరమాచార్య స్వామి వారిది అనురాధమ్మ. పరమాచార్య స్వామి వారిది అనురాధ నక్షత్రం. అందుకనే ఇవాళకి కూడా హైదరాబాద్లో పలు చోట్ల అటువైపు అంతా కూడా అనురాధ నక్షత్రం వస్తే ఆ రోజున అనురాధ నక్షత్ర వేదశాంతి పెడతారు. వేద సభ, అనురాధ నక్షత్ర సభ అనేటువంటిది నలుగురితో అయినా సరే వేద సభ అనేటువంటిది చేస్తుంటారు. అంత గొప్పది అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే మళ్ళీ శని. ఈ శనికి చాలా ప్రీతికరమైనటువంటి ధాన్యం ఏమిటి అంటే మళ్ళీ నువ్వులు. ఈ నువ్వులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే విష్ణుమూర్తి దేహం నుంచి. తిలా పాపహరాన్ నిత్యం విష్ణోర్దేహ సముద్భవ పాపం హరంతు మే క్షిప్రం అతశాంతిం ప్రయచ్చమే అని చెప్పబడింది. ఇందులోనూ కూడా ప్రాంగ్ముఖం ప్రత్యంగ్ముఖం అని రెండు ఉంటే తిర్యంగ్ముఖం ఇంకోటి ఉంటుంది. ఆ తిర్యంగ్ముఖం మనిషి జీవితంలోకి ఎప్పుడూ రావద్దు, అంటే అది అపసవ్యం. ఇప్పుడు రాకుండా ఆ ఒక అధిక జ్యేష్ఠ పౌర్ణమి రోజు నాడు ఆదివారం, ఈ ఆదివారం అనేటువంటి సూర్యనారాయణ స్వామి వారికి అనురాధ నక్షత్రం శని, శని సూర్యుడు మళ్ళీ తండ్రి కొడుకులు. శని సూర్యుడు ఇద్దరు మళ్ళీ తండ్రి కొడుకులు. విశేషమైనటువంటి యోగాలు అలా ఆపాదిస్తూ ఉన్న సమయమునందు మనకు 27 నక్షత్ర శాంతి అని ఉంటుంది మా రోజు. అది మామూలుగా కూడా మా ఇళ్లలో కొన్ని చేసుకునేటువంటి పరిస్థితుల్లో నక్షత్రేష్టి అని ఒకటి ఉంటుంది. అది యోగం ఉంటే 4 ఏళ్ళకు ఒకసారి వస్తూ ఉంటుంది, లేదంటే మనం ఎదురు చూస్తూ ఉండాలి. అటువంటిది ఈ యొక్క 27 నక్షత్ర శాంతి అనేటువంటిది 19 సంవత్సరాల తర్వాత, 19 సంవత్సరాల క్రితం ఒకసారి నిర్వర్తించడం జరిగింది. ఆ యోగం ఇప్పుడు మళ్ళీ ఏర్పడింది. కాబట్టి కృత్తికాది భరణీ నక్షత్రం వరకు, కృత్తిక నుంచి భరణీ నక్షత్రం వరకు 27 నక్షత్రాలు. అందరూ కూడా అశ్విని నుంచి రేవతి వరకు కదండి. మీ చూపు నాకు అర్థమైంది. అదే అశ్విని నుంచి రేవతి వరకు కదండి, మీరు కృత్తికా నుంచి భరణి వరకు అంటారు ఏంటంటే వేదం చెప్పబడినటువంటి కృత్తిక అన్నారు. ఈ కృత్తిక మొదలు పెడితే భరణి చివరిదవుతుంది. చివరిది అని అంటే యమధర్మరాజు. అంటే ఒక మనిషి జీవితంలో చివరి అంశం ఆయన నుంచే కదండి, అంతకుమించి ఏం లేదుగా. అలాగే ఒక మనిషి ప్రారంభానికి మూలం అగ్నికృతం, అంటే అగ్ని నక్షత్రం కృత్తిక. అంటే వేడి అనేటువంటి దాంతో ప్రారంభమయ్యి అదే వేడితోటి అంత్యమవుతుంది యమధర్మరాజు. అందులోనూ అసలు ఇంకా భరణి గురించి మనం చెప్పుకుంటూ వస్తే ఇంకా చాలా చెప్పుకోవచ్చు, అది వేరే విషయం. కాబట్టి కృత్తికాది భరణి నక్షత్రం వరకు కూడా 27 నక్షత్రాలు. అక్కడ మొదలుపెట్టేటువంటి శాంతి కూడా కృత్తిక నుంచి మొదలు పెట్టాలమ్మా. అందుకని చెప్తున్నా, అశ్విని నక్షత్రం మొదలు పెడతానండి, అశ్విని భరణి కృత్తిక రోహిణిగా వెళ్తాంటే అవదు, మన ఇష్టం కాదు. దానికి ఒక వివరణ కూడా చెప్తా వరస. ఇక్కడ కృత్తికా నక్షత్రం అగ్నిర్దేవతాగ్నే రుచస్థ ప్రజాపతేర్ధాతు సోమశ్చర్చేత్వా రచేత్వా ద్యుతేత్వా భాసేత్వా జ్యోతిషేత్వా. రోహిణీ నక్షత్రం ప్రజాపతిర్దేవతా మృగ శీర్షం నక్షత్రకం సోమో దేవతార్ద్ర నక్షత్రకం రుద్రో దేవతా పునర్వసు నక్షత్రమదిర్దేవతా తిష్యో నక్షత్రం బృహస్పతిర్దేవతా శ్రేషా నక్షత్రకం సర్పా దేవత అని చెప్పి ప్రతి ఒక్క నక్షత్రానికి ప్రతి ఒక్క దేవత ఎవరుస్తారు అనేటువంటిది చెప్పబడి ఉంటుందండి. 27 నక్షత్రాలకి కూడా ఏ నక్షత్రం ఎక్కడ చెప్పాలి, అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర చెప్పేస్తా అంటే సెట్ అవ్వదు కదండి. కృత్తిక నుంచి ఎలా దాన్ని
అక్కడ చెప్పాలి. స్థాపన సరైన చేసినప్పుడు పద్ధతి. అర్చన చేసేటప్పుడు ఆ సప్తవింశతి నక్షత్ర శాంతి మనం చేయాలంటే దానికి ఒక కల్పం ఉంటుంది. అది ఇలా ఇలా ఎలా పడితే అలా ఇలానే నిర్వహించాలి అనేటువంటి విధానంలో ఆ సప్తవింశతి నక్షత్ర ప్రక్రియ ఏదైతే శాంతి ఉంటుందో ఆ శాంతి అనేటువంటిది ఆ రోజు చాలా విశేషమైంది. ఆ రోజు ఆ శాంతి ఎందుకు చేసుకోవాలి అంటానికి ఏమిటి అంటే, ఏ మనిషి ఏ నక్షత్రంలో జన్మిస్తారో ఆ నక్షత్రాన్ని అనుసరించి ఆ పాదాన్ని అనుసరించి అతనికి ఒక దశ, అలాగే ఒక రాశి, ఒక లగ్నము, ఒక జన్మ జీవితం ఏర్పడతాయి. పుట్టంగానే నక్షత్రం ఏంటని అడుగుతాం మనం, తర్వాత ఎన్నో పాదమని అడుగుతాం. అక్కడి నుంచి మొదలవుతుంది. తద్వారా అనేక రకాలుగా ఇలా ఆటంకాలు కావచ్చు, నదీ ప్రవాహం కావచ్చు, లేదంటే సముద్రం నొలల వలె మనిషి జీవితం అనేటువంటిది వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా వేద ప్రమాణం ఏదైతే చెప్పబడి ఉన్నదో ఇన్ని సంవత్సరాలకి ఒక్కసారి వచ్చేటువంటి అధిక జ్యేష్ఠ పౌర్ణమి అనేటువంటిది రావటం ఒక విశేషమైతే, అందులో అనురాధ నక్షత్రంతో కూడి రావటము, భానువాస ప్రయుక్తంతో అవ్వటం అనేటువంటిది ఆదివారం అనగానే తెల్లటి కాంతి గలది. తెలుపు అంటే శాంతికి చిహ్నం, తెలుపు అనగా శాంతికి చిహ్నం, అదే కదండి, ప్రశాంతతకి మూలం. మనం తెల్లగా ఏదైనా ఎంత హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఆ శాంతికి చిహ్నం అది. అనురాధ అంటే అన్నం, మిత్రోదేవత, ఎవరితో ఉన్న ఆనందంతో కూడా వారు నవ్వుతూ ఉంటూ ఉంటారు. కారణ జన్ములు కూడా కొంతమంది అదే నక్షత్రంలో జన్మిస్తూ ఉంటారు. ఇది ఒకటైతే పౌర్ణమి అనేటువంటిది పూర్తిదాయక ఫలము. 19 సంవత్సరాల తర్వాత ఏర్పడినటువంటిది అధిక జ్యేష్ఠంగా ఉన్నటువంటిది పౌర్ణమి. ఈ అధిక జ్యేష్ఠము అంటేనే పూర్తిగా కూడా పురుషోత్తముడి కైంకర్య మాసం. ఇక ఇదేం చెప్పడానికి వీలేదు. అదే రోజు నాడు మధ్యలో ఈ స్వామివారికి సంబంధించి సుదర్శన యంత్రాన్ని స్థాపించి చుట్టూతా కూడా సప్తవింశతి కలశాలు 27 నక్షత్రాల విధానాన్ని అనుసరించి నల్లటి నువ్వులతో స్వామివారికి అర్చనమ్మ. అయుంగాయుంగాన్ ముష్టీన్ కరోతి, ఇలా దోషాలు పెట్టుకోండి కాదు, ముష్టి చేతికి ఇలా గుప్పెడు తీస్తే వచ్చేటువంటి నువ్వులతో నీకు ఏ నక్షత్రం అయితే ఉన్నదో, ఏ నక్షత్రానికి ఏ కలశాన్ని స్థాపించబడినదో నీ నక్షత్ర ప్రమాణం దృష్టిలో ఉంచుకొని ఆ కలశం దగ్గరికి వెళ్ళి ఆ కలశానికి అనుసంధానంగా ఉండేటువంటి రేఖలు ఉంటాయి, ఆ రేఖలకి నువ్వు అర్చన చేసుకోవాలి. నీ చేతితోటి చేసుకోగలిగితే అందులో ఈ ముష్టి ఎన్ని నువ్వు గింజలు ఉంటాయో అన్ని జన్మలు నీ వంశానికి తిరిగి ఉండమ్మా. అంతటి యోగం అనేటువంటిది కేవలం అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటిది పౌర్ణమి రోజు నాడు మాత్రమే. అది కూడా మనకు సంధ్యాకాల పౌర్ణమి అమ్మ. సంధ్యాకాల పౌర్ణమి, మధ్యకాల పౌర్ణమి ఉంది. ఆ రెండు చాలా ప్రధానం మనకు. అంటే ప్రాతఃసంధ్య, మాధ్యానిక సంధ్య, అంటే అపరాహ్న కాలంలో మనకు ఆ తిథి ఉన్నప్పుడు చేసేటువంటి ప్రక్రియ చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. తిలా పాపహరా నిత్యం విష్ణోర్దేహ సముద్భవ, పాపం హరంతు అంటే హరించుకుపోవడం, మే క్షిప్రం అప్పటితోటే ఆ క్షణంతో జన్మాభ్యాసాదు జన్మ ప్రభృతి ఏత క్షణ పర్యంతం. ఎన్ని జన్మలు ఎత్తుంటామో ఇప్పటికీ, అవును కదా, ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా ఈ యొక్క పాప పంకిలం అనేటువంటిది ఏదైతే కనుక భగవంతుడికి సంబంధించింది కాకుండా భగవదేతర విషయాలు అయితే ఉంటాయో దాంట్లోకి ఆ మనస్సు లాగేసేసి ఆ బురదలోని అటు ఇటు పొర్లుతూ ఇంటికొట్టి స్నానం చేసి మళ్ళీ సింటు కొట్టు కూడా మళ్ళీ అదే బుర్రలో పొరలడం, నాకు బురదంతా అంటింది పోవట్లేదు అనుకోవటం, ఇటువంటిది ఏదైతే ఉంటుందో ఎన్ని జన్మల నుంచి వస్తుందో తెలియదు. అటువంటి దాని నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు భగవంతుడు. నీ అంతటా నువ్వు బయటికి రావాలి అనేటువంటిది కనుక ఇసకరేనువంతా నీకు అనిపించిన ఆ రోజు నాడు మన పీఠం తరఫున చేసేటువంటి, అంటే మీరు ఎక్కడైనా చేసుకోండి అథవా ఈ పీఠం నుంచి కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ఆ పీఠం నుంచి నిర్వర్తించేటువంటి దాంట్లో అయినా సరే పరిపూర్ణంగా వైదిక విధానాన్ని అనుసరించి ఉంటుంది కనుక పంచాకండువా పెట్టుకొని చొక్కా లేకుండా ఆ రోజు షేవింగ్ చేసుకోకుండా కొన్ని సూత్రాలు ఉంటాయి, అవి పాటించి నీ యొక్క జన్మాభ్యాసాలు ఎన్ని జన్మలు నువ్వు అనుభవించావు, ఎప్పటికి పుట్టావు, ఈ జన్మకృతంగా వచ్చేటువంటిది ఎక్కడితో పులిస్టాప్ అయిపోవాలి. ఇక నీకు రేపటి నుంచి తామరాకుని నీటి బిందువు తడపదిగా, తడపలేదు, అది 24 గంటలు నీళ్ళలో ఉంటుంది కానీ ఆ తామరాకు మీద నీటిలో అంటుకో. ఆ రకంగా పాపము అనేటువంటిది నీకు తగలకుండా నిన్ను రక్షిస్తాడండి భగవంతుడు. అంతటి గొప్ప యోగం అయితే కనుక అధిక జ్యేష్ఠ పౌర్ణమి మనకు మే 31 ఉంది కాబట్టి సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా ఈ ఒక్క వీడియోని 1కి 10 సార్లు విని
అర్థం చేసుకొని మనకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఏదైనా ఉన్నది అంటే దీన్ని సద్వినియోగం చేసుకోవటం. ఎందుకంటే ఇంతటి కృతంగా ఇప్పుడు నాకు 42 సంవత్సరాలు, మళ్ళీ 19 ఏళ్ళ తర్వాత వస్తుంది. ఏమో ఇక్కడ రాత ఉంటుందో ఉండదో, ఏ మనిషికి ఎంత ఆయుష్ ఉందో ఎవరికి తెలియదు కదమ్మా. ఉన్నటువంటి ఆయుష్ని ఎక్కడా కూడా గండం అనేటువంటిది లేకుండా నీ ఆయుర్దాయం ఎంతైతే ఉంటుందో దాన్ని పూర్తిగా నువ్వు అనుభవించాలి అనుకుంటే దానికి పుణ్యకాలం ఇదేనమ్మా. దాన్ని నువ్వు అనుభవించాలన్నా స్వీకరించాలన్నా అత్యంత పుణ్యకాలం. కాబట్టి దాన్ని ఏ పరిస్థితులలో కూడా మర్చిపోకుండా, దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని ఆ ఒక్క ఎవరైతే కనుక పురుషోత్తముడు కైంకర్యంగా చేయబడేటువంటి క్రతువు ఏదైతే ఉంటుందో ఆ క్రతువును మొత్తము కూడా పురుషోత్తముడికి కైంకర్యం చేసి ఆయన తృప్తి చెందగా వచ్చేటువంటి ఒక ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితాన్ని కొంగుబట్టి మీరందరూ కూడా అడగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరికీ ఆ యోగం రావాలని కోరుకుంటున్నా. అధిక జ్యేష్ఠ వివరించారు. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.